బెలూమ్ కేవ్స్, బెలూమ్ బస్ స్టాప్ అనమాట ఇది. అంటే బెలూమ్ అనే ఊరు. ఇక్కడ నుంచి కొంచెం ముందుకెళ్తే బెలూమ్ కేవ్స్ వచ్చింది అనమాట. ఇక్కడ మనవాడు ఉన్నాడు, వాటర్ బాటిల్ తీసుకుంటున్నాడు. దీంట్లో పడుతుంది. ఇంకా 2 లీటర్లు తీసుకుంటామేమో అనుకున్నాను నేను. పెట్రోల్ 2 పాయింట్లు ఉంది. వచ్చేటప్పుడు కొట్టిద్దాం పెట్రోల్. నాపరాయి మొత్తం దుమ్ము ఉంది ఏరియా మొత్తం. ఇక్కడ బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్ ఇదే. బెలూమ్ గుహలు. పోదా లోపలికి వెళ్ళొచ్చు. వేరే ఫ్రెండ్ గాడు వస్తే దాంతో పాటు ఈజీగా వెళ్ళొచ్చు. వస్తున్నాడా? బెలూమ్ గుహలు లోపలికి వెళ్తున్నాం. ఏపీ టూరిజం అంట. విగ్రహం చూడండి ఎంత పెద్దగా ఉందో. బెలూమ్ కేవ్స్ లోపలికి ఇది. మనకి ఇక్కడ చిన్న ఫ్యాన్ లాగా కనిపిస్తున్నాయి చూసారా, ఇక్కడ అక్కడ. అంటే బెలూమ్ కేవ్స్ అనేది కింద భూమి లోపలే ఉన్నాయి అన్నమాట. ఇక్కడ నుంచి గాలి తీసుకుని లోపలికి, మనకి లోపల గాలి ఉండదు కదా, తక్కువ ఉంటుంది అనమాట ఆక్సిజన్. కానీ వాటి కోసం ఇది పెట్టారనమాట మిషన్లు. గాలి మర చూసారా, చిన్న మోటార్లో ఉండి గాలి లోపలికి వెళ్తూ ఉండిద్ది. ఇది బెలూమ్ కేవ్స్ ఎంట్రన్స్లో ఉందన్నమాట. ఇది ఇండెక్స్. ప్రవేశము, ఎంట్రన్స్ ఒకటి, పొగలగు సొరంగము, ధ్యాన మందిరము, 1000 పడగలు, మండపము, ఊడలమర్రి, కోటిలింగాలు, పాతాళగంగ, మాయా మందిరం. నియర్ బెలూమ్ విలేజ్, కొలిమిగుండ్ల మండలం అంట, కర్నూలు డిస్టిక్. ఇదే ఎంట్రన్స్ అనమాట. ఇక్కడ నుంచి లోపలికి పోవాలి ఇట్లా. అండర్ గ్రౌండ్ బెలూమ్ కేవ్స్ లోపలికి వెళ్తాను. టికెట్ పర్ హెడ్ 65 రూపీస్ అండి. చిన్నపిల్లలకైతే 45 రూపీస్. గేబర్ హాల్. స్టార్టింగ్ అనమాట బెలూమ్ కేవ్స్ లోపల ఇది. దీన్ని సింహద్వారం అని అంటారంటండి. ఎందుకంటే కొంచెం ఇది సింహం కోరల్లాగా ఉంటాయంట. చూడండి ఇటువైపు కానీ మనకి లెఫ్ట్ రైట్ కానీ సింహం కోరల్లాగా ఉంటాయి. అందువలన దీన్ని సింహద్వారం అని అన్నారు. సింహం నోరులో ఉండిద్ది అనమాట. అందుకని చెప్పేసి దీన్ని సింహద్వారం అని అన్నారు. ఇది వచ్చేసరి మనకి లోపలికి వెళ్తే చలపతి రెడ్డి హాల్ అంట. అటువైపు ఇటువైపు 2 దారులు ఉన్నాయి. మనకి లోపలికి వెళ్ళాలంటే ఈ దారిలో నుంచి వెళ్ళాలి. ఇక్కడ నీళ్ళ ఊట ఉందండి. ఈ తొట్లో నీళ్లు ఊరుతాయంట, ఊట వస్తుందంట. నేను మీకు పైన చూపించాను కదండి, పైన ఒక మిషన్ ఉండిద్ది. ఆ గాలి పైనుంచి కిందకు వస్తుందని చెప్పేసి ఇదిగో ఇదే అండి మిషను. మనకు పైన ఇక్కడ నుంచి ఎయిర్ వస్తుంది అనమాట. లేకపోతే లోపల ఆక్సిజన్ కూడా ఏముండదు. 1000 పడకల ధ్యాన మందిరం దారి ఇట్లా అనమాట. సన్యాసి పాన్పు అంటండి ఇక్కడ. దీని లోపల 1000 పడకల గది అనేది ఉందన్నమాట. కానీ లోపలంతా బురద ఉందన్నమాట. మనం అట్లాంటి సాహసం వెళ్ళొచ్చు కానీ
ఊడల మర్రి మండపం అన్నమాట. ఇటు దారి ఇట్లా కిందకు పోవాలి, ఇట్లా కిందకి ఇట్లా పోతే ఉంటుంది అనమాట ఊడల మర్రి మండపం. ఏదో చిన్న గుహలోకి తీసుకెళ్తుంది ఈ దారి. అంత కింద అంత బురద బురద ఉంది, భయంకరమైన బురద. చెప్పులు అబ్బో చెప్పులు తీయాలేమో, నీళ్ళు ఉన్నాయి. తీసి పెడదామలేమమ్మా. చూడండి నీళ్ళు ఎలా ఉన్నాయో, భయంకరంగా ఉన్నాయి నీళ్ళు. అన్ని నీళ్ళే అనమాట ఇక్కడ. అబ్బో వెర్రీ చిన్నగా 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 మావాడు పడేవాడు. భయంకరంగా ఉందండి సొరంగం మాత్రం. రే రే ప్యాడ్ తడిసిపోవచ్చు. ఆహా బండలు ఉన్నాయి. సో పోనీలే ఇంకా పోదాంలే ఇంకా. మోకాళ్ళ పైకి వచ్చిన నీళ్ళు. భయంకరంగా ఉంది. నేను ఒక్కని తప్ప ఇంకెవరు రాలేదు. కాళ్ళు జారుతున్నాయి. ఊడల మర్రి చల్లగా వస్తుంది. ఇదిగో మనకు కనిపిస్తుంది కదా ఊడల మర్రి అంటే ఏం లేదండి, మనకి కొండకి ఒక చోట ఊడల మర్రి చెట్టుకి ఎలాగైతే ఉంటాయో ఈ కొండ కూడా ఒక చోట అలా ఉంటుంది అనమాట. అందువలన మేబీ దీనికి ఊడల మర్రి అని ఉంటారు. బండరాయ మొత్తం భలే వచ్చింది. ఊడలు వచ్చినట్టు వచ్చినాయి దీనికి. ఇంకా లోపల ఉన్నాయి కానీ చాలా ఉన్నాయి లోపల, కానీ వాటర్ భయంకరంగా ఉంది. ఇది వచ్చేసి మండపం అండి, చాలా పెద్దగా ఉంది మండపం కూడా. చూడండి ఎంత పెద్దగా ఉందో, చాలా చాలా పెద్దగా ఉంది మండపం. అంటే ధ్యాన మండపం అన్నారా లేకపోతే మండపం రాశారు ఓన్లీ. ఇక్కడ కోటిలింగాలకు పోతున్నాం. చూడండి ఒక ఫుటేజ్ కోసం భయంకరమైన బురదలో నడుస్తున్నాం మేము. ఇదో మా దోస్తులు కూడా వస్తున్నారు కష్టపడి, జారుకుంటూ వాడైతే పడినాడు. ఈ బెలూన్ కేవ్స్ అయితే సందులు గొంతులు తిప్పుతుంది. లోపల 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 తిరిగి కాళ్ళు నొప్పులు ఊడిపోతున్నాయి. మనకంత ధైర్యం లేదు. ఈ పోవాలని అమ్మ ఈ సందులు బాగుంది ఎట్టున్నాయంటే మరి ఘోరంగా ఉన్నాయి సందులు. చిన్న సందుల నుంచి పోవాలి ఇప్పుడు. అందుకే ముందు ధైర్యవంతులను పంపిస్తున్నా, మనకంత ధైర్యం లేదుగా. ఇది కూడా దారితో క్లోజ్ చేసినట్టు, మస్తు దారిలో క్లోజ్ చేసినారు. సందు చూడండి అసలు ఎట్టుందో. గుహలు మాత్రం భారీగా ఉన్నాయి. ఈ వాటంతట అవే ఏర్పడినావంట. గ్యాప్ చూడండి ఎంత ఉందో, గ్యాప్ చాలా చిన్నది గ్యాప్. మాయామందిరం లెఫ్ట్ సైడ్, పాతాళగంగ రైట్ సైడ్. పాతాళగంగ దారండి, కింద వంగి వస్తున్నాం మేము. చూడండి వారే వా, అదిగో మనకు కనిపిస్తుంది చూసారా, అది శివలింగం మాదిరి ఉంది. చూడండి శివలింగం, పాతాళగంగ అనమాట. ఇది కొండలో నుంచి నీళ్ళు వస్తుంటాయి. ఇవి ఈ వాటర్ గుత్తి కోట ఉంది కదా, కోట నుంచి ఇది కనెక్షన్. గుత్తి కోట నుంచి ఇది కనెక్షన్. ఇప్పుడే ఒక న్యూస్ తెలిసింది. ఇక్కడ మన వెనక వాటర్ కనిపిస్తున్నాయి కదా, ఆ గుత్తి కోట నుంచి ఇక్కడికి వస్తాయంట కనెక్షన్ అంట. మరి ఇక్కడ నుంచి ఊళ్ళో శివాలయానికి, ఇక్కడ నుంచి మళ్ళా ఊర్లో ఉన్న శివాలయానికి దగ్గరికి వెళ్తాయంట. విచిత్రం ఏందో మనకు కూడా మనం అందుబాటులేము, అంత గొప్పగా ఉంది. ఇది కోటిలింగాలు అనమాట.
పైన చూసారా మీరు, అన్ని శివలింగం మాదిరి ఉంటుంది అనమాట. అందుకని చెప్పేసి ఇక్కడ దీన్ని ఈ ప్రదేశాన్ని కోటిలింగాలు అని పెట్టినారు. చూడండి ఎలా ఉన్నాయో బెలూమ్ కేవ్స్లో కోటిలింగాలు. ఇదిగో చూడండి, మనం బెలూమ్ కేవ్స్ లోపల నుంచి పైకి వ్యూ ఎలా ఉండేదో చూద్దాం. ఈ ఎయిర్ వాల్వ్ అని పెట్టారనమాట. అదిగో అది డైరెక్ట్ పైన సుమారుగా 20 అంతస్తుల లోపల ఉన్నాం మనం. బెలూమ్ కేవ్స్ లోపల గాలి అనేది ఉండదన్నమాట. ఆక్సిజన్ లెవెల్స్ చాలా తక్కువ. మేము ఇప్పుడు కోటిలింగాల దగ్గరికి వెళ్ళొచ్చాము. అక్కడ ఒక మిషన్ ఉంది, కానీ ఎయిర్ పైనుంచి వస్తుంది, గాలి పైనుంచి వస్తుంది. ఆ మిషన్ పనిచేయట్లా, చొక్కాలు కనిపించినాయి. అసలు మామూలు లేదు, గాలి పీల్చుకోవడానికి కూడా చాలా కష్టంగా ఉంది. దారిలో మళ్ళీ ఒక మిషన్ వస్తే ఆడ ఆగాము. పిచ్చర్ ఉంది, అది హైలైట్. చల్లగా గాలి వస్తుంది, మామూలు కూడా కాదు. ఏదో 100 యుద్ధాలు గెలిచినట్టు అంత హ్యాపీగా ఉంది. శ్రీ బాచం చలపతి రెడ్డి గారు 1918 నుంచి 2006 వరకు ఉన్నారండి. ఫౌండర్ ఈయనే అనమాట బెలూమ్ కేవ్స్కి. పోదాం, స్ట్రైట్ పోదామా? ఇప్పుడు నాపరాల గనికి వెళ్తున్నామండి. జస్ట్ రాయలసీమలో ఫేమస్, మీకు తెలుసు కదా చాలా వరకు. ఇట పోదామా? పోయినా ఎప్పుడన్నా? నాపరాయి గని అనమాట ఇది. కింద చూడండి, నాపరాయి గని ఎట్ట కట్ చేస్తున్నారో. మొత్తం గని అనమాట ఇది. లోపల నాపరాలు నీట్గా కట్ చేస్తున్నారు, ఒక్కొక్కటి కట్ చేస్తున్నారు. చూడండి ఒకసారి. 2 అడుగులు, 6 అడుగులు, అట్లా 10 అడుగులు ఆ సైజు నుంచి ఇలా తీసుకుపోయి మనం మళ్ళీ మిషన్ వెళ్ళి పాలిష్ చేస్తారు. అచ్చా, మళ్ళీ ఇక్కడ కట్ చేసిన తర్వాత మళ్ళీ పైకి తీసుకెళ్ళి అదే అక్కడ తీసుకెళ్ళి పాలిష్ చేస్తారు. మళ్ళీ చేసి ఏ సైజులో కావాలంటే ఆ సైజులో కట్ చేస్తారు అన్నమాట. ఓకే, సూపర్. చూడండి బ్లేడ్ చూడండి ఎంత పెద్దగా ఉన్నాయో. కట్ చేసేవి కట్టర్వి. అవన్నీ వేస్ట్ మెటీరియల్, వేస్ట్ బండ్లు. ఇవన్నీ మంచి బండ్లు అనమాట. అక్కడ నిలబెట్టినవి చాలా ఉన్నాయి. ఈ లెవెల్ కూడా ఇంకా ఉందండి. అంటే ఇక్కడ గని అనమాట లీజ్ తీసుకుంటారు అన్నమాట. దీన్ని లీజ్ తీసేసుకుని చేస్తారన్నమాట. తవ్వుకోవచ్చు, అది మనకి సంబంధం అన్నమాట. ఇదిగో అక్కడ అవన్నీ కనపడుతుందా, అదంతా మొత్తం అంతా ఇంకా తీయడానికి అలా కోస్తున్నారు చూడు. అవునవును, కోస్తున్నారు, ఇద్దరు కోస్తున్నారు, మధ్యలో కోస్తున్నారు ఇద్దరు. దానికి వాటర్తో కోసి తీసేస్తారు అనమాట. అంటే మినిమం డైలీ అట్లా ఒక మనిషి వచ్చేసి ఒక 600-700 సంపాదించుకోవచ్చు. అంటే ట్రాక్టర్స్ చూస్తే ఒక 60-70 ట్రాక్టర్లు లోడ్ అవుతాయి ఎవ్రీడే. రోజుకి 60-70 ట్రాక్టర్లు లోడ్ అవుతుంది అంటండి. లోడ్ అవుతాయి. చూడండి ట్రాక్టర్ చూడండి, లోడ్కి ఎట్లా లేచిందో. 2 వీల్స్ లేచినాయి ఆ ట్రాక్టర్కి. అంత లోడ్ ఉంటుంది అనమాట ట్రాక్టర్ మీద. చూడండి నాపరాలు ఎన్ని ఉన్నాయో, వేస్ట్ నాపరాలు ఇవన్నీ చాలా ఉన్నాయి. ట్రాక్టర్కి ఎత్తినారు లోడు. కింద పోదాం పైకా? కింద లేదు, నీళ్ళు ఉన్నాయి ఆడ. ఇదిగోండి గని లోపలికి వచ్చినాం మనము. లోడ్ ఎత్తున్నారు అనమాట. చూడండి బంటలు నాపరాళ్ళు. ఇది అనమాట. చూడండి నాపరాలు లోడ్ ఎత్తున్నారు బాగా. ఇది చూడండి నీట్గా కట్ చేసి పెట్టినారు. ఇక్కడ అంతా నీట్గా లైన్గా కట్ చేసి పెట్టుకున్నారు. అట్లా కొడుతుంటారు అనమాట. అట్లా కొడితే మనకి ఏ సైజు కావాలంటే ఆ సైజు వస్తాయి అన్నమాట బండలు. ఇది క్వారీ. రాయలసీమకి ముఖ్యంగా అతి పెద్ద వర్క్ ఏంటంటే ఇదే అనమాట, నాపరాయి. బేతంచెర్ల నుంచి అవుకు తాడిపత్రి వరకు మొత్తం ఇలాగే ఉంటాయి. చూడండి మన దేశంలో చాలా వరకు పోతాయి ఇక్కడ నుంచి. దగ్గర కర్ణాటక, తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ కానీ, తమిళనాడు కానీ చాలా వరకు ఇక్కడ నుంచే వెళ్తాయి ఈ ఏరియా.